ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక అద్భుతమైన సంస్కరణని అనర్థంగా చూపించే ప్రయత్నం ఆంధ్ర మీడియా సిగ్గు లేకుండా చేస్తుంది. ఏంటయ్యా అంటే యూనివర్సిటీలు ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నామంటే చాలా గొప్ప, నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నారంటే చాలా గొప్ప, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారంటే అద్భుతం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారంటే గొప్ప, కాకతీయ యూనివర్సిటీలో చదివారంటే ఆ సీట్లు లభించడమే గొప్పతనం. అట్లాంటిది ఆ యూనివర్సిటీలు తర్వాత కాలంలో రాజకీయాలు అంటే రాష్ట్ర యూనివర్సిటీలుగా మారిపోయాక, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం పెరిగిపోయాక అక్కడ ఉన్న రిజిస్ట్రీలు వీళ్ళ కులపోళ్ళు, ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ కులపోళ్ళు, లేకపోతే వైస్ ఛాన్సలర్ వీళ్ళ కులపోళ్ళు, లేదా వీళ్ళకి కావలసినటువంటి వాళ్ళు, చివరికి పార్టీల కార్యకర్తలుగా అధ్యాపకుల్ని మార్చేసినటువంటి పరిస్థితి. పాఠాలు చెప్పడం మానేసి విశ్వవిద్యాలయాలు రాజకీయ పార్టీల యొక్క స్థావరాల కింద మారినటువంటి పరిస్థితి. అక్కడ దరిద్రం పెరిగి పెద్దదైంది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలో తయారవుతుంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ బిల్లు తెస్తోంది. అందులో వైస్ ఛాన్సలర్లకి సర్వాధికారాలు ఇవ్వబోతోంది. వైస్ ఛాన్సలర్ నియామక బాధ్యతలు ఛాన్సలర్లుగా ఉండే గవర్నర్లకు ఇవ్వబోతోంది. దీని మీద విష ప్రచారం ఆంధ్రాలో ప్రారంభమైపోయింది. రాష్ట్రాల పెత్తనం ఉండాలి, రాష్ట్రాలే దాంట్లో ఉండాలి, రాష్ట్రాలే జోక్యం చేసుకోవాలి. రాష్ట్రాలుండి ఏం చేయాలి? ఆ యూనివర్సిటీల భూములు నొక్కేయాలా? రాష్ట్రాలుండి ఏం చేయాలి? ఆ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి సిబ్బందిని మన పార్టీ వాళ్ళని చేర్చుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి ఏం చేయాలి? అందులో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు, లేకపోతే కనుక రిజిస్ట్రార్లు, ఇట్లాంటి ఆ శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మన కార్యకర్తలను, లేకపోతే మనకి నచ్చేటటువంటి వాళ్ళని, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకునేసి కథ నడుపుతూ వస్తే దానికి ఇంకా యూనివర్సిటీలో చదువులు ఎందుకు? అదొక పార్టీల కార్యాలయాలుగా మార్చుకోవడం ఎందుకు? ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ మోడీ తీసుకొస్తుంటే దాని మీద విష ప్రచారం ప్రారంభించిన దానికి సిగ్గు లేకుండా మన మీడియా నెత్తినేసుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు ఏంటి పరిస్థితి అనేది.